శంకర్ మనం చూస్తే వ్యూహం సినిమాకు సంబంధించి కూడా అంటే పూర్తిగా కూడా ఇది ఏదైతే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. దీన్ని ఎట్లాగైనా నిలుపుదల చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల 11కి అయితే వాయిదా వేసిన పరిస్థితి కనిపించింది. రైట్, చూద్దాం. వ్యూహం సినిమాకు బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ లోకేష్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను జనవరి 11వ తేదీ వరకు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం అక్రమం. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ జారీ చేశారు. రాజకీయ లబ్ధి పొందడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సినిమా తీశారు. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ను నిలిపివేయండి అంటూ లోకేష్ టీడీపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఈ పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం నిన్న మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ వాదనలు వినిపిస్తూ సీఎం జగన్ కు రాజకీయ లబ్ధి చేకూర్చడంతో పాటు ప్రతిపక్షాలకు నష్టం కలిగించే దురుద్దేశంతో సినిమా తీశారన్నారు. నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ అడ్రస్ సీఎం అడ్రస్ ఒకటేనని పేర్కొన్నారు. సినిమా తీసే ఆర్థిక స్థోమత నిర్మాత దాసరి కిరణ్ కి లేదని, వైసీపీ నేతలే నిధులు సమకూర్చారని పేర్కొన్నారు. నిర్మాతకు టీటీడీ సభ్యుడిగా పదవి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రీ రిలీజ్ లో వైసీపీ మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇక సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ తొలిసారి సర్టిఫికేట్ రిజెక్ట్ అయిన తర్వాత రివైజింగ్ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి దాదాపు 10 మార్పులు చేసి సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు. కోర్టు కేసులు, ఎన్టీఆర్ వంటి పదాలు అనేక భాగాలను తొలగించారని పేర్కొన్నారు. నిర్మాత తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి వాదిస్తూ తండ్రికి పరువు నష్టం జరిగిందని పిటిషన్ వేసే అధికారం కుమారుడికి పార్టీకి లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 11వ తేదీ వరకు వ్యూహం సినిమా విడుదలపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? ఈ నెల 11వ తేదీ వరకు ఏదైతే వ్యూహం సినిమాకు సంబంధించి హైకోర్టు కూడా ఉత్తర్వులు అంటే దాన్ని నిలుపుదల చేయాలి, అప్పుడు దీనికి సంబంధించినటువంటి డిసిజన్ తీసుకుంటామని చెప్పినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వ్యూహం సినిమా పైన నిన్న సుదీర్ఘంగా వాదనల తర్వాత నిన్న అర్ధరాత్రి 11:45 వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి ఆర్డర్ రావడం జరిగింది. అయితే ఇరు వాదనలు విన్న తర్వాత మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈ తీర్పు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా తీర్పులో 3 అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో అందులో అంటే ఏపీలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళు ముగ్గురిని కించపరిచే విధంగా ట్రైలర్ లో ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత జనవరి 11 వరకు వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ సస్పెండ్ చేశారు కాబట్టి ఈ రోజు విడుదల కావాల్సినటువంటి వ్యూహం సినిమా తాత్కాలికంగా వాయిదా పడ్డదని చెప్పుకోవాలి. 11వ తారీఖు మరోసారి జనవరి 11వ తారీఖు మరోసారి దీనిపైన విచారణ తర్వాత వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పూర్తిగా రద్దు చేస్తుందా లేకుంటే మరోసారి దానిపైన ఎలాంటి ఆదేశాలు ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ రోజు విడుదల కావాల్సినటువంటి వ్యూహం సినిమాకు బ్రేక్ పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క పిటిషన్ లో చాలా అంశాలను ప్రస్తావన చేయడం జరిగింది. ఉదయం 11:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు
అన్ని వాదనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అందులో కించపరిచేటువంటి సన్నివేశాలు ఉన్నాయని భావించింది కాబట్టి ఈ సినిమాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను జనవరి 11 వరకు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కూడా కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.